గోబెల్స్ ప్రచారంతో బతకాలనుకుంటున్నాడు, ఇంకా తప్పుడు అబద్ధ ప్రచారంలో బతకాలంటున్నాడు. ఇంకా దాని నుంచి బయటపడలా జగన్మోహన్ రెడ్డి, ఆ మూర్ఖత్వ విధానం నుంచి బయటపడలా. నువ్వు సరిగా చేస్తే ఎందుకు 15,000 కోట్లు తేలేకపోయావు కేంద్రం నుంచి? కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఎందుకు మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వలేకపోయావు? జల మిషన్ ఎందుకు రద్దు చేయించావు? జల మిషన్ లాంటి ఇంపార్టెంట్ ఇంటింటికి పైప్ లైన్ ఇచ్చే ఆ స్కీమ్ని ఎందుకు నువ్వు ఉపయోగించుకోలేకపోయావు? ఎంఎన్ఆర్జీసీ కన్వర్జెన్సీ పనులు ఎందుకు చేయలేకపోయావు? నిధులన్నీ ఏమైపోయినాయి? పోలవరం ప్రాజెక్టు నిధులు ఎందుకు రాలా? నీ చేతగాని దద్దమ్మ పని వల్ల ఆ ప్రాజెక్ట్ నాపి రివర్స్ టెండరింగ్ పేరుతో దగా చేయబట్టే డయాఫ్రమాలు కొట్టుకుపోయింది. కాబట్టి ఎండ్ క్లియర్ చేసి ఉంటే కాబట్టి డయాఫ్రమా కొట్టుకుపోయేదే కాదు. గత ప్రభుత్వం నిర్వాహకం అని చెబుతావు, నువ్వు చేసిన నిర్వాహకం డయాఫ్రమాలు విత్ ఇన్ టైంలో బావర్ కంపెనీ చేసింది కరెక్ట్గా. అదే కనుక పైన కనుక కాపర్ డ్యామ్ కనుక గ్యాప్ ఫిల్అప్ చేసి ఉంటే కాపర్ డ్యామ్కి నష్టం జరిగి డయాఫ్రమాలకు నష్టం జరిగేది కాదు. నీ తెలివి తక్కువ పనికి రాష్ట్ర ప్రభుత్వం నిందలేస్తావు. అందుకని నిన్ను విడిపోతున్నారు. నీ ఇంపార్టెంట్ లీడర్లంతా నిన్ను వదిలేసి గాలికి వదిలేసిపోయే పరిస్థితి వచ్చిందంటే అర్థం చేసుకో. ఇంకా భ్రమంలో ఉండక. అంతే. మేము ఒకటే చెప్పాం, ఎవరు వచ్చినా ఆ పదవులకి పార్టీకి రాజీనామా చేసి వస్తే ఆలోచిస్తాం అంతే. వాళ్ళు మనకి కిరీటాలు పెడతారు అనుకోవద్దండి, రావడంతో కిరీటాలు పెడతారు కాదు. ఆల్రెడీ పార్టీలో పనిచేసే వేలాది మంది కార్యకర్తలు నాయకులు ఉన్నారు, మర్చిపోకండి. అందువలన చంద్రబాబు గారు చెప్పింది మీరు రాజీనామా చేసిరండి, అప్పుడు పార్టీలో చేర్చుకుంటాము, కానీ కిరీటాలు పెడతామని ఎక్కడ చెప్పట్లేదు కదా. ఉంటారు, రకరకాలుగా ఉంటారు. ఆ పార్టీలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. చెడ్డ వాళ్ళంతా గాలికి కొట్టుకుపోతున్నారు, ఊళ్ళో వదిలి పారిపోతూ ఉన్నారు. ఏడి జోగి రమేష్ ఏడి, ఆ వంశీ ఏడి, నాని ఏడి, రోజా ఏది, ఏమైపోయారు? ఇవి నోటికి తాళాలు వేసుకున్నారు. మాకేం కర్మయ్యా, 161 మంది ఎమ్మెల్యే చేతిలో పెట్టుకొని 164 మంది చేతిలో పెట్టి మాకేం పని? కాంట్రాక్ట్లు ఇవ్వాల్సిన పనే ఉంది. వచ్చేవాళ్ళు వస్తారు, ఎందుకంటే పూర్వానికి ఇప్పుడు మార్పు ఏంటంటే సిద్ధాంతానికి కట్టుబడే వాళ్ళు తగ్గిపోతూ ఉన్నారు. జాతీయ పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీలు ఆ పరిస్థితి ఉంది. మేమే పార్టీలు ఫిరాయించాల్సిన చెప్పాల్సిన అవసరం లేదు. మాకున్న బలం మాకుంది, మా వాళ్ళనే సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉంది. పదవుల పంపిణీలో అందరికీ న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. సామాజిక ఈక్వేషన్లో ప్రాంతీయ అవసరాలను పట్టుకొని చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆశ ఏమి లేదండి, అదేమి లేదు. అన్నీ స్టడీ చేస్తున్నారు, సర్వే చేస్తున్నారు. పార్టీకి చేసిన సేవలను ఎవరు ఎలా సేవ చేశారు, ఎంతకాలం నుంచి ఉన్నారు, సభ్యత్వాలు ఎంతకాలం నుంచి ఉన్నారు, ఏ పదవులు ఇంతకుముందు చేశారు, ఇప్పుడు పార్టీకి ఎలా పనిచేశారు, గత 15 సంవత్సరాలుగా ఎలా పనిచేశారు, అన్నీ అనాలిసిస్ చేసి డేటా ఉంది. ప్రతి ఒక్క కార్యకర్త యొక్క డేటా, ఏ పార్టీకి లేని డేటా తెలుగుదేశానికి ఉంది. దాని ప్రకారం వర్కౌట్ చేస్తున్నాం. అది కొంచెం కష్టసాధ్యమే, ఎందుకంటే ఇతర పార్టీలతో కూడా అనుసంధానం ఉన్నాం మనం. బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసి పోటీ చేసి కూటమిగా ఏర్పడ్డాయి కనుక వాళ్ళను కూడా సర్దుబాటు చేయాలి. మా కత్తి మీద సామే ఇది, కత్తి మీద సామే. ఎందుకంటే తెలుగుదేశం ప్రధాన ప్రతిపక్షంగా ఉంది, ఎక్కువ మంది కార్యకర్తల బలం ఉన్న పార్టీ కనుక కొంచెం ఇతరులు కూడా సర్ది మనం సర్దుకునేటప్పుడు కొంచెం ఇబ్బందులు ఉంటాయి. స్టడీ చేస్తూ ఉన్నారు. అవకాశాలు ఆశావకులు ఎక్కువ, పదవులు తక్కువ ఉంటాయి. మర్చిపోకండి, ఎన్ని పదవులు ఉంటాయి, ఎన్ని దేవస్థానాలు ఉంటాయి, ఇవన్నీ కూడా సర్దుబాటు చేయాల్సిన అవసరం నాయకత్వం మీద ఉంటుంది. వర్కింగ్ ఆన్ కొంచెం జాగ్రత్తగా స్టడీ చేసుకొని ఎవరికి అన్యాయం జరగకుండా. కొంతమందికి సీట్లు ఇవ్వలేకపోయారు, కొంతమందికి పార్టీ పనిచేసిన వాళ్ళని మనం ఉపయోగించుకోలేకపోయాం. వాళ్ళందరికీ ఉపయోగించుకునే దానికి ఏర్పాటు జరుగుతుంది. మీ టీవీలో అలా కనపడుతుంది, బయట బాగానే ఉంది, జనంలో బాగానే ఉంది. మీ టీవీలో, ఎన్టీవీలో, TV9లో, సాక్షి టీవీలో కనపడుతుంది.
ఎవరమ్మా? ఆయన తెలుగుదేశంలోకి వస్తాడు, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తాడు, ఏ పార్టీలోకి వెళ్తాడు ఎప్పుడు తెలియదు. దాని గురించి ఎందుకు నేను మాట్లాడటం? ఒకసారి పొగుడతాడు, ఒకసారి విమర్శిస్తాడు, ఒకసారి పొగుడతాడు, ఒకసారి విమర్శిస్తాడు. అవసరాన్ని బట్టి అవసరం పడతా కాదు కదా. నేను ఒకటే చెబుతున్నా, ఇవాళ 6 పాయింట్ ఎస్ మేము ఏదైతే కమిటీ అమలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఒకటి, ల్యాండ్ టైటిల్ చట్టం రద్దు చేస్తామని చెప్పాం. వైఎస్ఆర్ పార్టీ నాయకులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎత్తుకుంటూ ఉన్నారు. సీనియర్ నాయకులు కూడా గుడ్ బై చెప్పి బయటకు వస్తూ ఉన్నారు. మా గేట్లు ఓపెన్ చేస్తే ఫ్లడ్ గేట్ లాగా అయిపోయేలాగా ఉంది, వరద గోదావరి లాగా అయ్యే పరిస్థితి ఉంది మా పార్టీకి సంబంధించి. కాకపోతే మేము కూడా కొన్ని నియమ నిబంధనలతో ముందుకు సాగాలని ఆలోచన. ఒకటి, అంచెలంచెలుగా పార్టీలో పనిచేసే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలకి అవకాశాలు. అందుకని విసిగి వేసారిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎత్తుకుంటూ ఉన్నారు. సీనియర్ నాయకులు కూడా గుడ్ బై చెప్పి బయటకు వస్తూ ఉన్నారు. మా గేట్లు ఓపెన్ చేస్తే ఫ్లడ్ గేట్ లాగా అయిపోయేలాగా ఉంది, వరద గోదావరి లాగా అయ్యే పరిస్థితి ఉంది మా పార్టీకి సంబంధించి. కాకపోతే మేము కూడా కొన్ని నియమ నిబంధనలతో ముందుకు సాగాలని ఆలోచన. ఒకటి, అంచెలంచెలుగా పార్టీలో పనిచేసే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలకి అవకాశాలు మెరుగుపరుచుకుంటూ వెళ్ళాలి, కానీ స్కైలాబులు కాదు మనకు కావాల్సిందనే భావనలోనే మేమంతా కూడా ఉన్నాం. స్వచ్ఛంగా ప్రజల కోసం సేవ చేసే నాయకులను ఆహ్వానించడంలో తప్పులేదు, కానీ అవకాశవాద రాజకీయాలతో ఆయారాములు గయారాములాగా పోయేవాళ్ళు వచ్చేవాళ్ళతో నిండిపోతే నీరు చేరినప్పుడు కప్పలు చేరినట్టుగానే చేరే పరిస్థితి మంచిది కాదనేది మా భావన. ఇవాళ ఒక్కొక్క రంగాన్ని సరిచేయటానికి భ్రమప్రాణం అవుతోంది. ఇవాళ పోలవరం ప్రాజెక్టు విషయంలో 3 సార్లు 4 సార్లు ఢిల్లీ వెళ్ళి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పెద్దలను కలిసిన పర్యవసానంగా పోలవరానికి ఇవాళ 12,000 కోట్ల పైచీలకు రిలీజ్ అయినాయి. వేగంగా ప్రాజెక్టు పూర్తి చేయొచ్చు. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోవడం వల్ల ఖర్చు పెరిగిపోతూ ఉంది, పనులు సాగలేదు. ఇవాళ వృధాగా సముద్రానికి వేల టీఎంసీల నీళ్లు సముద్రానికి పోతున్నాయి. ఈ ఒక్క సంవత్సరమే కృష్ణాలో కూడా వరదలు వచ్చాయి. అన్ని ప్రాజెక్టులు నిండుకుండలాగా తొనికిసలాడుతూ ఉన్నాయి. వర్షాలు లేనప్పుడు గోదావరి ఆసరాగా మనం నీటి మళ్లింపు కార్యక్రమాలు చేసుకోవాలి. దానికి వాళ్ళ కేంద్ర సహకారాన్ని మనం హర్షామోదాలు తెలియజేస్తూ ఉన్నాం. చిత్తశుద్ధి ఉన్న నాయకుడు ఉంటే ఇది సాధ్యమని చంద్రబాబు గారు నిరూపిస్తూ ఉన్నారు. సొంత కేసుల కోసమో బాబాయ్ హత్య కోసం బయటపడటం కోసం జగన్మోహన్ రెడ్డి తిరిగితే రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఫలితం కనిపిస్తూ ఉంది. 15,000 కోట్ల రూపాయలు రాజధాని కోసం ఇస్తామన్న విషయం కానీ, ఇవాళ 2 పారిశ్రామిక వాడలు 12 బయటకు వస్తుంది, దొంగలు బయటకు వస్తున్నారు. ఐఏఎస్ ఐపీఎస్లు ఎవరైతే ఒత్తాసు బలిగి తప్పులు చేశారో ఇప్పుడు శాండ్ మాఫియా పరారులో ఉన్నారు, మద్యం మాఫియా పరారులో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గుట్టు రామచిలక ప్రాణం ఎక్కడ ఉందంటే చెట్టు కొమ్మకి చివరికి వెళ్ళినట్టే. ఇప్పుడు అసలు చివరికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి కల్పిరిట్టు. జగన్మోహన్ రెడ్డి భాగవతం బయటకు రాకుండా చేయడం కోసం పాపం అందరినీ దాచేస్తా ఉన్నాడు. సొంత బాబాయ్ హత్య కేసు మాఫీ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి పడ్డ తిప్పలు ఎవరికైనా తెలుసా?